హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మొక్కలకి చలువ చేసే లిక్విడ్ ఇద్దాము. ఈ లిక్విడ్ ఇవ్వడం వలన మొక్కలకి చల్లగా ఉంటుంది. అంతేకాదండి, మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. వేసవి కాలంలో కూడా కలకల్లాడుతూ ఉంటాయి. ఈరోజు మొక్కలకి పుచ్చకాయ తొక్కలతో లిక్విడ్ తయారు చేసి ఇచ్చేద్దాము. ఈ పుచ్చకాయ తొక్కలు చాలా చలువ చేస్తాయండి మొక్కలకి. మొక్కల్ని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతాయి. మొక్కల్ని కలకల్లాడేటట్లు చేస్తుందండి ఈ లిక్విడ్. ఇప్పుడు పుచ్చకాయల సీజన్ కాబట్టి మనందరికీ ఈజీగా దొరుకుతాయి. ఈ పుచ్చకాయ తొక్కల్ని పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇప్పుడు ఎండలు కదండి, ఈ ఎండలకి ఈ పుచ్చకాయ తొక్కలతో లిక్విడ్ తయారు చేసిస్తే బాగా చలువ చేస్తుంది మొక్కలకి కూడా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పుచ్చకాయ తొక్కల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాము. కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేద్దాము. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మొక్కలు పెంచే వాళ్ళకి అన్నీ ఉపయోగపడతాయండి. ప్రతి ఒక్కటి ఉపయోగపడతాయి. ఏవి పడైన అవసరం లేదు. ఫ్రూట్స్ తొక్కలు కానీ, కూరగాయ తొక్కలు కానీ ఏవైనా సరే మొక్కలకి బాగా పనికొస్తాయి. వాటిని పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మనకి ఎక్కువ హార్వెస్ట్ వస్తాయండి. ఏవైనా కానీ, పూలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ ఏవైనా కానీ ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చు మనం ఇలా లిక్విడ్స్ ఇస్తూ ఉంటే. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి. మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేయాలి. చాలా మంచి లిక్విడ్ అండి మొక్కల్ని పచ్చగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ లిక్విడ్ అయితే. సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది మొక్కలకి. ఇప్పుడు కిందకి వెళ్ళి ఈ పుచ్చకాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకొని వచ్చేద్దాము. పుచ్చకాయ తొక్కల్ని మెత్తగా మిక్సీ చేసుకొని వచ్చానండి. మెత్తగా పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేయటం వలన వాటర్లో బాగా కలిసిపోతుందండి. అందుకని మెత్తగా పేస్ట్ చేయాలి పుచ్చకాయ తొక్కల్ని. ఇవి 10 లీటర్లు బకెట్లు అండి. 10 లీటర్ల బకెట్లన్నీ 2 తీసుకున్నాను. రెండిట్లో 8 లీటర్లు వాటర్ తీసుకున్నాను ఒక్కొక్క దానిలో. ఈ వాటర్లో పుచ్చకాయ పేస్ట్ని డైల్యూట్ చేద్దాము. మెత్తగా వేసాం కదండి పుచ్చకాయ తొక్కల్ని, ఇంకా పేస్ట్ని ఒక్కొక్క బకెట్లో డైల్యూట్ చేద్దాము. ఈ బకెట్లో కలుపుదాము. 2 బకెట్లలో ఈక్వల్గా కలుపుదామండి. లిక్విడ్ కూడా పచ్చగా గ్రీన్గా ఉంది చూసారా. మన మొక్కలు కూడా ఈ లిక్విడ్ ఇస్తే పచ్చగా హెల్దీగా ఉంటాయండి. లిక్విడ్ చూడండి ఎంత గ్రీన్గా ఉందో, కలర్ఫుల్గా ఉంది.
ఈ కలర్ఫుల్ లిక్విడ్ని మొక్కలకి ఇస్తే మన మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయండి. మన గార్డెన్లో పుచ్చకాయ పేస్ట్ని వాటర్ని బాగా కలుపుదాము. రెండు బాగా కలవాలండి. కలిసిన తర్వాతనే మనం మొక్కలకి ఇవ్వాలి. ఇంకా లిక్విడ్ తయారైందండి. ఇంకా మన మొక్కలకి ఇచ్చేయడమే. మందార మొక్కల నుంచి స్టార్ట్ చేద్దాము. చూడండి మందార పూలు. ఉదయం చాలా పూలు కోసానండి దేవుడి పూజ కోసం. ఇంకా ఉన్నాయి పూలు. మందార మొక్కలకి ఇచ్చేద్దాము. ఫస్ట్ లిక్విడ్ని కలుపుతూ ఇవ్వండి. లిక్విడ్ని కలుపుతూ ఇస్తే మొక్కలకి సమానంగా అందుతుందండి లిక్విడ్లోని పోషకాలు. రెండు మొక్కలకి ఇచ్చేద్దాము మందారాలకి. ఇక్కడ కాగడ మల్లె మొక్క ఉన్నాయండి. మల్లె మొక్క చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూసారా. ఇలా మొగ్గలు పువ్వులు రావాలంటే రకరకాల లిక్విడ్లు కంపోస్ట్లు ఇవ్వాలండి. ఈ రెండింటికి ఇచ్చేద్దాము లిక్విడ్ని. విరజాజి మొక్కకి లిక్విడ్ ఇద్దామండి. ఈ లిక్విడ్ మొక్కలకి బాగా చలువ చేస్తుందండి సమ్మర్కి. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ ఎండలు ఉంటాయి, మొక్కలు తట్టుకోవాలి కాబట్టి ఇలాంటి చలువ చేసే లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఎడేనియం మొక్కలకి లిక్విడ్ ఇద్దాము. చూసారా మొక్క నిండా పూలేనండి. ఇలా పూలు పూయాలి అంటే సమ్మర్లో కూడా మనం లిక్విడ్స్ ఇవ్వాలండి. చలువ చేసే లిక్విడ్స్ ఇవ్వాలి. బాగా మొక్కలకి బాగా చలువ చేసి అప్పుడు మొక్క నిండా పూలు వస్తాయి. ఇంకా ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఇది చుక్కమల్లె అండి, పింక్ కలర్ చుక్కమల్లె. ఇది గన్నేరు. చాలా పూలు పూసిందండి ఈ గన్నేరు మొక్క అయితే. ఇంకా పూస్తూనే ఉంది. ఉదయం కోసాను ఇవి. చుక్కమల్లెకి లిక్విడ్ ఇస్తున్నా. గన్నేరు కూడా ఇస్తున్నానండి. ఇది బుల్లి ఎడేనియం అండి. ఒక 10 రోజులు అవుతుంది ఇది నాటి. ఈ మొక్క కూడా కొంచెం ఇద్దాము. ఇది గన్నేరు మొక్క అండి, పింక్ కలర్. ఇవి టెక్సాస్ మొక్క అండి. మొక్క నిండా పూలే. ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఇది రెడ్ కలర్ మిల్లీ. ఈ మొక్కని రీపాట్ చేయాలండి, కొంచెం డల్గా ఉంది. ఇది వెర్బెనా. సన్నజాజి మొక్కకి ఇద్దామండి లిక్విడ్. ఇది చూడండి మొగ్గలు పూలు పూయటం కూడా స్టార్ట్ అయినాయండి. ఎంత పెద్దదైందో, పందిరికి కూడా అల్లుకుంది. లిక్విడ్ ఇస్తున్నా.
ఇవి మిల్లీస్ అండి, 3 టబ్బుల్లో ఉంది ఈ మిల్లీ మొక్క. లిక్విడ్ ఇద్దాము ఈ 3 టబ్బులకి. చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి, వీటికి ముళ్ళులు ఉంటాయి. ముళ్ళులు గుచ్చుకోకుండా లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ ఏవైనా జాగ్రత్తగా ఇవ్వాలి. పింకాస్ అండి, 2 కలర్స్ ఉన్నాయి. ఇవి వైట్ కలరు, ఇవన్నీ పింక్ కలరు. ఇంకా మొక్కలకి ఇద్దాము లిక్విడ్. ఇలా వరుస ఇచ్చేయడమేనండి మొక్కలకి. ఇక్కడ వెర్బెనా, పొగడబంతి ఉన్నాయండి, వీటన్నిటికి కూడా ఇచ్చేద్దాము. పొగడబంతి చాలా బాగుంటాయండి ఫ్లవర్స్. ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి, ప్రతి మొక్కకి ఇవ్వచ్చు. ఇది చూసారా, ఇవి లిల్లీస్, వీటికి కూడా ఇచ్చేద్దామండి. లిక్విడ్ ఉంది, ఇంకా లిల్లీస్కి ఇచ్చేసి ఆపేద్దాము. ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ని. ఏ మొక్కకైనా కానీ చలువ చేస్తుంది. కేవలం చలువ చేయటానికి, చల్లగా ఉండటానికి మాత్రమేనండి ఈ లిక్విడ్. మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి ఎండలకి. లిల్లీస్కి కూడా అన్నిటికీ ఇచ్చానండి. మీరు కూడా మీ మొక్కలకి పుచ్చకాయ తొక్కలతో లిక్విడ్ తయారు చేసి ఇవ్వండి. ఈ లిక్విడ్ మొక్కలకి చలువ చేస్తుందండి, మొక్కల్ని చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంచుతుంది ఈ లిక్విడ్. అప్పుడు మన గార్డెన్లో మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి.